తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో అసలు చెప్పాలంటే యాక్చువల్గా అందరికి ఇంట్లో పెట్స్ పెంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా చాలామంది ఉంటారు. అట్ ది సేమ్ టైం పెట్స్తో పాటు ప్యారెట్స్ అని, స్నేక్స్ అని అండ్ ఇంకా రకరకాల పేర్లు నాకైతే ఐడియా లేదు. సో ఇక్కడ నేను లోపలికి పెట్ షాప్ లోపలికి వచ్చాను. యూజువల్గా పెట్స్ పెంచుకునే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ కొన్న తర్వాత వాటిని ఎంత బాగా చూసుకుంటే అవి ఎంత బాగుంటాయి, అట్ ది సేమ్ టైం కొన్న తర్వాత ఎంత టెంపరేచర్లో ఉండాలి, ఎలా ఫుడ్ పెట్టాలి వాటికి అండ్ వాటికి లైఫ్ స్పాన్ ఎక్కువ పెరగాలంటే ఎలాంటి కేరింగ్ తీసుకుంటే అవి చాలా హెల్తీగా ఉంటాయి, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అంటే ఈరోజు నేను ఇక్కడ నిజాంపేటలో ఉన్న ఒక పెట్ షాప్కి వచ్చాను అనమాట. ఇక్కడ చాలా వరకు అన్ని పెట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ప్యారెట్స్ ఉన్నాయి అండ్ స్నేక్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ బాల్ పైథాన్ ఇది. సో బాల్ పైథాన్ కాకుండా మిల్క్ స్నేక్ ఉంటుందంట అండ్ కార్న్ స్నేక్ ఉంటుందంట. ఇలా స్నేక్స్ కూడా చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ స్నేక్స్తో పాటు అండ్ ఇంకా చాలా ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటి నేమ్స్ క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి అండ్ చిన్న చిన్న పైథాన్స్ కూడా ఉన్నాయి. ఇది బాల్ పైథాన్ చిన్నదనమాట. అమ్మో, దీని హెడ్ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు నాకు. ఇది అదురుపోయి లోపలికి ఉంది హెడ్ ఇది. సో ఇది ఒక బాల్ పైథాన్ అనమాట, ఒక చిన్న బాల్ పైథాన్. అండ్ అక్కడ ఉంది ఇంకో పెద్దది బాల్ పైథాన్. ఒకసారి పట్టుకోండి, ఇది దాని దగ్గరికి వెళ్దాం. ఇది ఫీల్ అవుతుంటుంది. ఓ మై గాడ్, హలో 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 హాయ్ మాయా. హలో హలో మాయా, హలో. కమ్ 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 కమ్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇది ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? మాయా అని చెప్పారు. దీని పేరు మాయా అని చెప్పారు. సో ఇతను చాలా ప్రేమగా పెంచుకుంటున్నారంట ఈ బాల్ పైథాన్ని. దీనికి మాయా అని ఒక పేరు పెట్టారు. అండ్ పైథాన్స్ అసలు ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అండ్ ఈయన ఎందుకు ఇలా ఒక షాప్ పెట్టి అమ్ముతున్నారు అండ్ ఇవన్నీ అడగాలంటే సో ఇది బాల్ పైథాన్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక స్నేక్ ఇది. అండ్ దీని గురించి చాలా డీటెయిల్స్, అట్ ది సేమ్ టైం వీటి కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ వీటితో పాటు ఏం స్నేక్స్ ఉంటాయి అండ్ ఫుడ్ ఏం పెడతారు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొనటం కాదు, ఇవి కొన్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇవి లైఫ్లో ఎక్కువ రోజులు మనతో పాటు జర్నీ చేస్తాయి, అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు యుగేష్ అండి. యుగేష్. యుగేష్, బేసికల్గా మీరు అసలు ఏం చేస్తుంటారు? నేను వెటనరీ చదువుతున్నాను. వెటనరీ చేస్తున్నాను నేను. సో లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మాకైనా మా ఫ్యామిలీ మొత్తం లైక్ పెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బేసిక్లీ వీఆర్ పెట్ లవర్స్. ఓకే. సో దాంట్లోకి వచ్చేసరికి నాకేంటంటే ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్. ఓకే. ఇప్పుడు అందరి దగ్గర డాగ్స్, బర్డ్స్ కామన్ అయిపోయినాయి, రైట్? సో ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్. సో అలా దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ దీస్ ఎగ్జాటిక్ పెట్స్ ఇన్ ఇండియా. ఓకే. సో అప్పుడు వచ్చేసరికి దెన్ ఐ ఫౌండ్ ఫ్యూ ఎగ్జాటిక్ పెట్స్. అందులో ఇది ఒకటి. దీని పేరు మాయా. ఏంటంటే తిను లైక్ షీ వాస్ మై ఫస్ట్ స్నేక్ విచ్ వాస్ బ్రెడ్ బై మీ. ఓకే. ఇంతకుముందు నా దగ్గర ఉన్న స్నేక్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేను తీసుకున్న ఫస్ట్ బేబీ దీని. సో ఇవన్నీ కూడా మనకి లైసెన్స్ ఉంది, మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ లైసెన్స్ అంతా పెంచుకోవచ్చు, అమ్మటానికి ప్రాబ్లం ఏముండదు. లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో జనరల్లీ ఏంటంటే వన్స్ అపాన్ అ టైమ్ మేబీ అరౌండ్ 15 to 20 years back they were bought into India legally or illegally, we don't know. Okay. Right. So count లేదు, like we don't know how many were in India. సో అప్పుడు రీసెంట్గా ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్వేష్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ యాప్ రిలీజ్ చేసింది. సో మనం పెట్స్ అన్నిటిని అందులో రిజిస్టర్ చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత దీస్ ఆర్ లీగల్ పెట్స్. ఓకే. సో మా దగ్గర ఇప్పుడైతే ఏమేమి పెట్స్ ఉన్నాయో లైక్ బాల్ పైథాన్స్ కానీ, ఇగ్వానాస్ కానీ, హెడ్జాగ్స్ కానీ, బియర్డెడ్ డ్రాగన్స్, ఎవ్రీథింగ్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్లుగానే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్స్, ప్యారెట్స్ ఇవన్నీ కామన్గా పెంచుకుంటారు అనమాట. అండ్ నాకు రాగానే ఫస్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ బాల్ పైథాన్ ఒకటి అండ్ ఇక్కడ ఉన్న ఇవి కూడా అదేంటి ఇగువానా. సో ఇప్పుడు ఇవి పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెడితే ఇవి
బాగుంటాయి. అట్ ది సేమ్ టైం దీని కాస్ట్ ఎంత ఉంటుంది, ఎవరు పెంచుకోవచ్చు? సో జనరలీ బేసిక్ ఏంటంటే అండి, స్నేక్స్ కానీ ఎగ్జాటిక్ వచ్చేసరికి బాల్ పైథన్స్ ఆర్ బేసిక్ బిగినర్ పెట్స్. ఓకే. ఓకే, బిగినర్ పెట్స్ కాబట్టి ఏంటంటే మెయింటైన్ చేయటం అనేది ఇట్స్ నాట్ డిఫికల్ట్ టాస్క్, కానీ మెయింటైన్ చేయటం మనం కరెక్ట్గా చేయాలి. ఓకే. దీనికి ఒక ఎన్క్లోజర్ ఇచ్చేసరికి అట్లీస్ట్ 3 feet లెంత్ ఉండాలి, 1.5 feet డెప్త్ ఉండాలి, 1 feet హైట్ ఉంటే సరిపోద్ది ఇంట్లో ఒక ఎన్క్లోజర్. ఒక ఎన్క్లోజర్లో ఒక ఎన్క్లోజర్ మినిమం బేసిక్ అంటే ఈ సైజ్ స్నేక్కి. ఓకే. ఈ సైజ్ స్నేక్ వచ్చేసరికి అరౌండ్ 2 feet ఉన్నా సరిపోద్ది లెంత్. ఓకే. ఇంకోటి ఫీడింగ్ వచ్చేసరికి ఏంటంటే స్నేక్స్ డాగ్స్ లాగా ఎవ్రీడే ఫుడ్ తినవు, ఓకే. వీక్లీ వన్స్ ఫుడ్ తింటాయి. మేము ఈ సైజ్కి వచ్చేసరికి మేము హాపర్స్ ఇస్తాము. హాపర్స్ అంటే మైస్లోనే చిన్న సైజ్, కొంచెం ఓకే. మరీ పెద్దవి కాకుండా చిన్న సైజ్ హాపర్ అంటాం. ఓకే. ఈ సైజ్కి వచ్చేసరికి మేము రాట్ ఇస్తాము, దాని తర్వాత క్విల్స్ ఇస్తాము వీటికి వీక్లీ వన్స్. సో ఫుడ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫుడ్ పెట్టామండి ఈరోజు, ఇది నెక్స్ట్ పూప్ ఎప్పుడు వెళ్తుందో దాని ప్రకారంగా చూసి అప్పుడు ఫుడ్ ఇస్తాము. ఓకే. ఎందుకంటే పూప్ వెళ్ళిపోయిందంటే కంప్లీట్ డైజెస్ట్ అయిపోయింది, ఇంకా స్టమక్ ఎంప్టీగా ఉంది అని చెప్పి. ఓకే. ఎందుకంటే ఇవి డైజెస్ట్ చేయడానికి చాలా చాలా టైం తీసుకుంటాయి, నాట్ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్, చాలా టైం తీసుకుంటాయి. సో ఆ పూప్ సైకిల్ బట్టి మేము ఫీడింగ్ అనేది వీటికి మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది బాల్ పైథాన్? బేసిక్ అరౌండ్ ఎట్ ప్రెసెంట్ వచ్చేసి అరౌండ్ 35,000 to 40,000 స్టార్టింగ్. ఈ సైజ్, ఈ సైజ్ కాదు, కలర్ అంటే సైజ్ కలర్ని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ కలర్ లో చిన్న ఈ సైజ్ వచ్చి 35 to 40 ఉంది ఎట్ ప్రెసెంట్. ఓకే. ఈ కలర్ కి డిమాండ్ ఎక్కువ. ఇదొక కలర్, ఇది అరౌండ్ 85,000 దాకా ఉంటుంది. ఓ, దీనికి 85,000 అంట. అంటే బికాజ్ ఎందుకంటే ఈ కలర్ ఏంటి అంత ఇంపార్టెన్స్? కలర్ అంటే జీన్స్. ఓకే. ఇది స్టాండర్డ్ జీన్స్. ఓకే. దీన్ని క్లాసిక్ కానీ వైల్డ్ టైప్ కానీ అంటారు. దీన్ని ఇంచి ఫైర్ ఫ్లై అంటారు దీన్ని. ఓకే. సో దీంట్లో 3 జీన్స్ ఉంటాయి. జీన్స్ పెరిగే కొద్దికి కలర్ పిగ్మెంటేషన్ మారే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. ఇది 3 జీన్ యానిమల్. ఓకే. ఇది సింగిల్ స్టాండర్డ్ జీన్ యానిమల్. ఓకే. సో అట్లా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో దీనికి దానికి సేమ్ ఫుడ్ అంతా ఒకటే. సో బేసికల్గా ఇప్పుడు మీ దగ్గర నేను వేరేనా చూసి కొనుక్కోవాలి అనుకుంటారు. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వీటికి ఫస్ట్ అంటే మీరు కొన్ని రోజులు చెప్తారా వీటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఇచ్చే ముందు వీల్ గైడ్ దెమ్. మేము వీటికి వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం చెప్తాము. తీసుకున్న తర్వాత మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏముంటాయి ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, జనరల్లీ మనం ఫుడ్ పెట్టిన తర్వాత వీటి ఫుడ్ అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఓకే. ఇప్పుడు ర్యాట్ కానీ మైస్ కానీ పెడతాము, అవి కూడా ఇప్పుడు ఒక లివింగ్ ఆర్గానిజమే కదా, డిఫెన్స్ చేసుకుంటే అవి ట్రై చేస్తాయి. డిఫెన్స్ చేసుకున్నప్పుడు అవి దీన్ని కొరికినాయి అనుకోండి, అప్పుడు దీనికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది లైక్ మైల్డ్ ఇన్ఫెక్షనా మేజర్ ఇన్ఫెక్షనా అవన్నీ ఉంటాయి. సో వన్స్ మీరు ఫుడ్ పెట్టేప్పుడు ఏంటంటే యానిమల్ ఆ ఫుడ్ అని పట్టుకునే వరకు మనం చూసుకోవాలి. ఒకవేళ చూసారు యానిమల్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అప్పుడు అది ఆ మైస్ని మనం తీసేయాలి. అక్కడ నుంచి మనం తీసేసిన ఒక 2 to 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు వీటికి పాయిజన్ అంతా ఏముండదు బాల్ పైథాన్స్కి? బేసిక్ ఏమొస్తుంది అంటే అండి, ఏ పైథాన్కి వినం ఉండదు. ఓకే. ఎనీ పైథాన్, ఏ పైథాన్కి వినం ఉండదు. ఓకే. సో దీస్ ఆర్ నాన్ వెనమస్ స్నేక్. ఈ కరువని నేను చెప్పట్లేదు. ఎప్పుడేంటంటే ఇప్పుడు యానిమల్ భయపడినప్పుడు డిఫెన్స్ చేసుకుని ట్రై చేస్తుంది, అప్పుడు ఒక్కొక్కసారి బైక్ స్ట్రైక్ ఇవ్వచ్చు. స్ట్రైక్ చేసినంత మాత్రాన లైక్ మనకి ఏదో అయిపోద్ది అని ఏమి ఉండదు. సో లైక్ నిజంగా మనం అంతా భయపడతా ఉంటే ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే సరే. ఇప్పుడు నేను కూడా భయపడుతున్నాను కొంచెం, ఇది పట్టుకోండి ముందు. ఇప్పుడు దాకా భయంగా పట్టుకున్నాను దాన్ని. సో బేసికల్గా చెప్పాలంటే బైట్ చేస్తాయి, ఇవి కూడా బైట్ చేస్తాయండి. ఓకే. ఇట్స్ నాట్ లైక్ బైట్ చేయవని చెప్పను, కానీ ఏంటంటే ఎక్కువ బైట్ చేయవు. దీస్ ఆర్ వెరీ డొసైల్ యానిమల్స్. ఓకే. బాల్ పైథన్స్ అరౌండ్ 30 to 40 years నుంచి క్యాప్టివ్లో బ్రీడ్ అయితే వచ్చినాయి. ఓకే. సో ఆ బైట్ చేసే నేచర్ కానీ ఏదైతే ఉందో అవన్నీ సప్రెస్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అలా అని చెప్పి బయట దొరికే పైథాన్ పట్టుకుంటా అంటే అది కుదరదు. లైక్ బయట దొరికే పైథన్స్ కానీ ఏ స్నేక్ అయినా మనం పెంచుకోకూడదు. మనకి 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒకటి ఇండియాలో. సో అకార్డింగ్ టు యాక్ట్ ఏంటంటే ఎనీ యానిమల్ ఎండేంజర్ స్పీషీస్ అయినా లేకపోతే ఇండియన్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఆ యానిమల్ని మనం వైల్డ్ నుంచి పట్టుకోకూడదు, పెంచకూడదు. అది క్రైమ్ కింద వస్తుంది. ఈ యానిమల్స్ ఏవైతే ఏమై ఉంటాయి ఈ ఇండియన్ వైల్డ్ లైఫ్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎండేంజర్ స్పీషీస్ కూడా కావు ఇవి. సో దీస్ ఆర్ బేసిక్ వరల్డ్ వైడ్లో ఇదైతే బేసిక్ ఎగ్జాటిక్ పెట్స్ ఇవి. సో అందువల్ల పెంచుకోవచ్చు ఇది. కొంటారా మీ దగ్గర ఎవరన్నా? బాగా ఇప్పుడు వరకు ఎన్ని స్నేక్స్ అమ్ముంటారు మీరు? అంటే ఈ స్టోర్ పెట్టిన తర్వాత అరౌండ్
10 to 12 దాకా అయితే ఇచ్చాము. అంతే. మేము పెట్టి 6 months అవుతుంది అంతే. జాన్లో ఇచ్చాము, జాన్లో స్టార్ట్ చేసాం స్టోర్. ఈ 6 months గ్యాప్లో అరౌండ్ 10 to 12 ఇచ్చాము. ఎక్కువ హైదరాబాద్ వాళ్ళే కొంటారా? హైదరాబాద్లో కొన్నారు. నెక్స్ట్ బ్లాగర్స్ తీసుకుంటారు ఎక్కువ, యూట్యూబ్ బ్లాగర్స్. రీసెంట్గా మన ట్రక్ బ్లాగ్స్ అని ఒక బ్లాగర్ ఉన్నారు, ఆయన మన దగ్గర తీసుకున్నాడు. దాని తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం, వీ షిప్ ఎంటైర్ ఇండియా. సో ట్రాన్స్పోర్టేషన్ లైక్ వీ షిప్ మెనీ ప్లేసెస్. మా దగ్గర ఢిల్లీలో తీసుకున్నారు, బెంగళూరులో తీసుకున్నారు కొందరు. యా 1+1 ఆఫర్ ఏమైనా ఉందా? అట్లే ఉంటుంది. అట్లే ఉండదా? ఇది కొంటే అది ఫ్రీ అని? ఇది అమ్మేది కాదు, దిస్ ఈజ్ లైక్ మై పర్సనల్ పెట్. ఏంటి, నేను రాగానే విన్నాను ఇది మీ పర్సనల్ పెట్, దీంతో నేమ్ పెట్టుకున్నారని. మాయా. దీంతో ఉన్న ఎమోషనల్ అంత ఏంటి అసలు? ఎమోషనల్ ఏం లేదండి. ఐ వెంట్ ఫిలిప్పీన్స్ ఫర్ మై స్టడీస్. ఓకే, ఫిలిప్పీన్స్కి వెళ్ళక ముందు ఐ హ్యాడ్ మెనీ స్నేక్స్ విత్ మీ. సో వెళ్ళే టైంలో ఏంటంటే ఇప్పుడు అన్ని స్నేక్స్ ఉన్నప్పుడు ఇంట్లో మెయింటైన్ చేయడానికి కూడా ఉండాలి, రైట్? అవును. సో అప్పుడు ఏంటంటే నేను బ్రీడింగ్ చేసిన దాంట్లో నాకు వచ్చిన క్లచ్లో దిస్ వాజ్ ద ఫస్ట్ బేబీ. ఓకే. నాకు వచ్చిన క్లచెస్లో బేబీస్లో ఇది ఫస్ట్ బేబీ. అది ఇంకా ఫస్ట్ బేబీ గుర్తుగా ఇంకా నేనే పెంచుకుంటున్నాను దీన్ని. ఇందాక మీరు ఒక మాట అన్నారు, వీటికి పాయిజన్ ఉండదు కానీ ఇన్ కేస్ బైట్ చేస్తే ఒక టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి అని. అంటే ఎందుకు టీటీ ఇంజెక్షన్? టీటీ అని కూడా ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అదేమైనా అయింది అని కొందరు భయపడతా ఉంటారు కదా, వాళ్ళకు ఇన్ఫెక్షన్ కానీ ఏం కాదు అని చెప్పని జస్ట్ ఇస్తాం. లైక్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్ దెన్ గో ఫర్ 1 టీటీ అని చెప్పేసి, అంతకుమించి ఇంకేం. బట్ ఎవరన్నా మీ దగ్గర ఒక 10 to 12 స్నేక్స్ తీసుకున్నారు కదా, ఆ కస్టమర్ ఎవరైనా కాల్ చేసి బైట్ చేసి లేదు లేదు అట్లా ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఎందుకంటే మేము ఇచ్చే ముందు మేము కస్టమర్ని గైడ్ చేస్తాము. లైక్ ఏంటంటే స్నేక్ మూడ్ ఎప్పుడైనా దాని బాడీ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. సో వీ టీచ్ దెమ్ దట్ దాని బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉంది, దాని ప్రకారంగా మనం ఎలా యాక్ట్ చేయాలి. ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్? ఇప్పుడు ఫ్రీగా ఉంది అనుకోండి స్నేక్, ఇప్పుడు ఈ స్నేక్ నా దగ్గర చాలా ఫ్రీగా ఉంది, ఓకే, మీ దగ్గర కొంచెం ఎక్కువ కదులుతూ ఉంది ఇందాక, మూమెంట్ ఎక్కువ ఇచ్చింది. రీజన్ ఏంటంటే నాకేంటంటే స్నేక్స్ ఆల్రెడీ పట్టుకొని అలవాటు అయిపోయింది కాబట్టి నేను భయపడిన ఎక్కువ. మీరు భయపడ్డారు ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు. ఏమైందంటే మన బాడీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, స్నేక్ ఆ బ్లడ్ ప్రెషర్ని క్యాచ్ చేస్తుంది, సెన్స్ చేయగలుగుతుంది. ఓకే. సో బ్లడ్ ప్రెషర్ పెరిగే కొన్ని ఏంటంటే స్నేక్ భయపడిద్ది, వీళ్ళు భయపడి నన్ను ఏమన్నా చేస్తారు అని భయపడిద్ది. సో అప్పుడు స్నేక్ అనేది ఎక్కువ మూమెంట్ ఇచ్చిద్ది. అది మనం ఇంకా భయపడి కొంచెం హ్యాండ్స్ లేదా షేక్ చేసేటప్పుడు ఏంటంటే స్నేక్ భయపడి కరిచే ఛాన్స్ ఉంటుంది, బైట్ చేస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం పట్టుకున్నప్పుడు భయపడకూడదు. సో అదొకటి ఉంటుంది. నెక్స్ట్ స్నేక్ అటాక్ చేసేటప్పుడు ఏంటి దాని బాడీ మూమెంట్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఒక స్ప్రింగ్ లాగా ఎస్ షేప్లోకి వచ్చి కొంచెం వెనకాలకి వచ్చి ఒకేసారి పుష్ చేస్తున్నట్టు ముందుకుంటుంది. సో అట్లా. ఇంకా ఏ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి బాల్ పైథాన్స్ కాకుండా మన దగ్గర? ప్రస్తుతంగా అయితే లేవు. వి యూస్ టు హ్యావ్ ఎక్కువ కార్న్ స్నేక్, బాల్ పైథాన్, నెక్స్ట్ వచ్చేసి రెడ్ టైల్ బోవా, నెక్స్ట్ మెక్సికన్ కింగ్ స్నేక్, ఓకే, మెక్సికన్ బ్లాక్ కింగ్. దాని తర్వాత కొలిబ్రిడ్స్లో మనకి మిల్క్ స్నేక్స్ వస్తాయి. సో వేరియస్ స్నేక్స్ ఉంటాయి. ఎంత ఉంటుంది కార్న్ స్నేక్? ఎంత ఉంటుంది కాస్ట్? కార్న్ స్నేక్ స్టార్టింగ్ అరౌండ్ 20-25 ఆ ప్రైస్. తక్కువ. యా, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ అ బిగినర్ పెట్. కార్న్ స్నేక్ అయినా బిగినర్కి నేను సజెస్ట్ చేయను కార్న్ స్నేక్, ఎందుకంటే కార్న్ స్నేక్ ఫీడింగ్ డైట్ ఉంటుంది కదా, అదంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు తెప్పించే స్నేక్స్లో ఎక్కువ కాస్ట్ ఏంటి? ఎక్కువ కాస్ట్ అని ఏముండదండి, ఏదైనా మ్యూటేషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. బాల్ పైథాన్లో 7-10 lakh స్నేక్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటి స్పెషల్ ఏంటి? 10 lakhs రిసెసివ్ జీన్. ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కోడామినెంట్ డామినెంట్ జీన్. ఓకే, అంటే ఈ 2 స్నేక్స్ బ్రీచ్ చేస్తే ఇది అవుట్కమ్ వస్తే మనం గెస్ట్ చేయొచ్చు. ఓకే. అదే రిసెసివ్ జీన్ ప్రాజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్నేక్ బ్రీచ్ చేయడానికి మనకు 4 years పట్టింది. ఓకే. సో ఆ లెంత్ టైం ఎక్కువ స్పెండ్ కదా, అందుకే ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది రిసెసివ్ జీన్స్ వచ్చేసి. ఈ స్నేక్ బ్రీడ్ ఎలా అవుతుంది అసలు? వీటికి సీజన్ ఉంటుంది, బార్ సీజన్ అంటారు. బేసిక్లీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ రెప్టైల్స్ బార్ సీజన్ అంటాము. ఓకే. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వెనకాల బార్ వస్తుంది కదా, సో ఆ సీజన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో డిసెంబర్ కల్లా ఎండ్ అయిపోద్ది సీజన్. డిసెంబర్ తర్వాత నుంచి ఏంటంటే లేయింగ్ సీజన్ స్టార్ట్ అయింది. లేయింగ్ సీజన్ అయిపోయిన 2 monthsకి హ్యాచింగ్ సీజన్ వస్తుంది. ఓకే. సో ఇయర్కి ఒకసారి బ్రీచ్ చేస్తుంది. అన్ని స్నేక్స్ కూడా? ఏ స్నేక్ అయినా, ఎనీ స్నేక్, కొలిబ్రిడ్స్ కాకుండా. ఓకే. కొలిబ్రిడ్స్ అంటే ఇప్పుడు కార్న్ స్నేక్, మిల్క్ స్నేక్, ఇవన్నీ కొలిబ్రిడ్స్ వస్తాయి. ఇవి పైథన్స్ కింద వస్తాయి. కొలిబ్రిడ్స్ ఏంటంటే ఇయర్కి ఒకసారి 2 to 3 times కూడా చేస్తాయి. పైథన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్. ఓకే.
అంటే మ్యూటేషన్ టైం ఎంత పడుతుంది వీటికి? ఏంటండి టైం 4 months పట్టిద్ది బ్రీడింగ్ నుంచి హ్యాచింగ్ వరకు. ఓకే 4 months పట్టిద్ది. హ్యాచింగ్ నుంచి సేల్కి వచ్చేసరికి ఇంకో 1.5 to 2 months పట్టిద్ది. ఓకే. సో అరౌండ్ 6 months గ్యాప్ ఉంటుంది. మాక్సిమం ఈ బాల్ పైథాన్స్ ఎగ్స్ ఏం పెడుతుంది? ఎగ్స్ వచ్చేసి మినిమం వచ్చేసి 2-1 కూడా పెట్టవచ్చు. మ్యాక్సిమం అనేది సైజ్ బట్టి. ఇప్పుడు నా దగ్గర వచ్చిన హైయెస్ట్ క్లచ్ వచ్చేసి అరౌండ్ 12 eggs దాకా వచ్చినాయి ఒకసారి. 12 eggs అది మ్యాక్సిమం, ఇంకా అంతకుమించి ఎక్స్టెండ్ అవ్వదు. 12 eggs ఉన్న ఫీమేల్ మినిమం ఈ సైజ్ 4 feet ఉండాలి. ఇన్ కేస్ ఈ రోజు ఎగ్స్ పెట్టింది ఈ బాల్ పైథాన్ అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది టైం ఫెర్టిలైజేషన్? 2 months. 2 months పడుతుందా? 2 months పట్టింది హ్యాచ్ అవడానికి. ఓకే. సో మిడిల్లో ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ ఎగ్ పనికిరాదు. ఇంకా బ్రేక్ అవడం పక్కన పెట్టాను. ఎగ్ రోల్ అయితే పనికిరాదు, టన్ అయినా పనికిరాదు. స్నేక్ అక్కడే ఉంటుంది కదా, టర్న్ చేసి ఉంటుంది కదా. పైథాన్స్ ఎప్పుడైనా ఎగ్ పెట్టేసి కాయిల్ చేసి అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎగ్ రిలీజ్ చేస్తుంది కదా, దాంతో ఒక స్లైమీది ఒక సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తాయి. ఆ స్లైమీ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, ఎగ్స్లో నీళ్ళు ఒకే చోటు పట్టుకొని ఉంచుతుంది. సో ఎగ్ కదలదు, అక్కడే స్టిక్ అయిపోయి ఉంటుంది దాని దగ్గరే, స్నేక్ దగ్గరే. ఆ 2 months ఆ స్నేక్ కూడా అంతే ఉంటుందా? ఫుడ్ ఏం తీసుకోండి. ఫుడ్ లేకుండా ఎలా స్నేక్ మరి ఆ 2 months? స్నేక్స్ జనరల్గా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ చెప్పే కదా చాలా స్లోగా ఉంటుంది కదా. ఈ 2 months నుంచి 6 months వరకు కూడా ఫుడ్ లేకుండా ఉండగలుగుతాయి. ఓ మై గాడ్. సో ఇప్పుడు సైజ్ వచ్చేసరికి ఇదే సైజ్ వస్తుంది, ఇంకా పెద్ద సైజ్ వస్తుంది. ఇది మాక్సిమమ్. ఇంకా దీని మీద ఇంకో 1 feet అయ్యిద్ది, ఇప్పుడైనా ఇంకో 4 to 5 years టైం పట్టింది. సో యూజువల్గా చాలా మంది అంటుంటారు కొండ చిలువలు ఉంటాయి కదా, సో వాటికి వీటికి ఏమన్నా సంబంధం ఉంటుందా? కొండ చిలువ అంటేనే పైథాన్ అండి. కొండ చిలువ అంటే వాటిలో సైజ్ పెద్దవి ఉంటాయి కదా, అందుకే అడిగింది మిమ్మల్ని. కొండ చిలువ అంటే సైజ్ ఎంత వరకు వస్తుంది అని. కొండ చిలువ అంటేనే నార్మల్ పైథాన్. సో అందులో ఏముంటుంది అంటే అందులో స్పీషీస్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాగ్స్ తీసుకున్నామండి, షిజు డాగే, పూడెల్ డాగే, గ్రేట్ డెన్కో డాగే. బ్రీడ్ టు బ్రీడ్ ఎలా సైజ్ డిఫరెన్స్ ఉందో స్నేక్స్లో కూడా అంతే ఉంటుంది. ఇది బాల్ పైథాన్. ఈవెన్ దో కొండ చెలువలు అంటే మనిషిని కూడా తినేసే అంత సైజ్ వస్తాయి కదా. ఉంటాయి. ఇండియాలో ఏమేమి పెంచుకోవచ్చు ఒకసారి చెప్తారా? బాల్ పైథాన్ ఇండియా వైల్డ్ లైఫ్లో దొరకని ప్రతి ఒక్క స్నేక్ పెంచుకోండి, బేసిక్గా పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాల్ పైథాన్, కార్న్ స్నేక్, మిల్క్ స్నేక్, బోవా కన్స్ట్రిక్టర్, బోవాలో రెక్టైల్ బోవా అని ఉంటుంది, దాని తర్వాత కెనియన్ శాండ్ బోవా అని ఉంటుంది, అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మిల్క్ స్నేక్లోనే పంబుల్ మిల్క్ స్నేక్ అని ఉంటుంది, హండేరియన్ మిల్క్ స్నేక్ అని ఉంటుంది. కార్న్ స్నేక్లో కూడా అరౌండ్ దగ్గర ఒక 50 to 60 మ్యూటేషన్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి డిఫరెన్స్ ఫీట్. సో యుగేష్ నిజంగా స్నేక్స్ గురించి చాలా వరకు తెలుగులో ఇప్పటివరకు ఎవరు చెప్పని విధంగా చాలా క్లియర్గా చెప్పారనమాట. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ పీపుల్ దే డోంట్ నో వీటిని ఎలా పెంచాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అసలు వీటిని పెంచుకోవచ్చా లేదా, అండ్ పెంచుకుంటే ఏంటి అంటే పెంచుకుంటే ఏంటి అసలుకి ఏదన్నా ఇది లక్కనేం లేదు, ఒక ప్యాషన్ అంతే. ప్యాషన్ అంతే. అది డాగ్స్ ప్యారెట్స్తో పాటు ఇవి కూడా అంతే. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని అయితే. ఇదేంటి నా దగ్గరికే వచ్చేస్తుంది గుజ్జుగుండ. ఎస్, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి ఇవి? ఇగువానా. అది ఇగువానా. ఇది గ్రీన్, అది బ్లూ. ఓకే. ఇవి పాయిజన్ ఉంటాయా? లేదు, అస్సలు ఉండవు. సో ఒకసారి ఇగువానా అది తీస్తారా, ఇది తీస్తారా? అది తీస్తారా ఒకసారి. సో లోపల ఇగువానా తీస్తున్నారు, చూద్దాం. ఈ క్రోకోడైల్ అంత ఉంది, అది కూడా. ఓ మై గాడ్, వచ్చేసింది. ఇది సో ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చింది అనమాట. అన్నీ మనోడి దగ్గర చాలా అంటే చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి నాకు. నేను ఎక్కడో జూలలో చూశాను ఇవన్నీ. సో అగైన్ ఇక్కడే చూస్తున్నాను అనమాట. దీని పేరేంటి? ఇగువానా అన్నారు. ఇగువానా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో షోకేస్లో ఒకటి ఉంటుంది, సేమ్ అలా పెట్టినట్టే ఉంది. మీ మీద పెట్టినప్పుడు ఏదో ప్లాస్టిక్ బొమ్మ ఉన్నట్టు ఉంది. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ బొమ్మ అయితే కాదు, ఇగువానా. దీని పేరు డిస్నీ అంట. అసలు దీని నైల్స్ కూడా షార్ప్గా ఉన్నాయి, బాగా చాలా షార్ప్ ఉంది. ఓకే. చాలా గట్టిగా పట్టుకుంటుంది కదా. ఆల్మోస్ట్ స్నేక్ అంత ఉంది ఇది కూడా. ఇది 4 feet ఉంది. 4 feet. ఇది ఇంకా పెరుగుతాయి, 6-7 feet దాకా వెళ్ళిపోతుంది. ఓకే. వీటికి ఏం పాయిజన్ ఉండదు. సో ఇగువానా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారా, కొనేవాళ్ళు ఉంటారా? హెవీ డిమాండ్ వీటికి ఎంత ఉంటుంది కాస్ట్? ఇది
బేబీ వీటికి అరౌండ్ 15 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 50 15 15 1.5 నుంచి ఒక 3 to 4 lakhs దాకా వెళ్తుంది. ఏంటి అంత స్పెషల్ 4 to 5 lakhs అంటే కలర్స్? వైట్ కలర్ ఇస్ ఎక్స్పెన్సివ్ వన్. మీ దగ్గర ఉందా వైట్? వైట్ లేదు మా దగ్గర. ఓకే. బ్లూ, గ్రీన్, ఇంకా రెడ్ ఉంది. రెడ్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళారు. ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో? దీంట్లో బేసిక్గా గ్రీన్ ఉంటుందండి. గ్రీన్ తర్వాత రెడ్ వస్తుంది. రెడ్ తర్వాత రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ వస్తుంది. పైన రెడ్ వస్తుంది, కింద గ్రీన్ వస్తుంది. అవునవును. అదొకటి ఉంటుంది. దాని తర్వాత బ్లూ, ఇది బ్లూ. ఓకే. బ్లూ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఎల్బైనో ఉంటుంది. ఓకే. ఎల్బైనో తర్వాత స్నో, వైట్ వన్. ఓకే. వైట్ వన్ స్నో. సో ఇప్పుడు ఇది బ్లూ కదా, ఇది బ్లూ. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది? బ్లూ బేబీ వచ్చేసి అరౌండ్ 25,000 దాకా ఉంటుంది. ఇది బేబీ అంటారా లేకపోతే? ఇది సెమీ అడల్ట్, ఇంకా కంప్లీట్లీ అడల్ట్ కాదు. ఇది ఇంకా పెరిగింది ఇది. ఓకే. ఇది స్కిన్ ఇదంతా? స్కిన్ ఎంత ప్లాస్టిక్ టైప్లో ఉంది దీనిది. ఇది ఏంటంటే ఇప్పుడు షెడ్డింగ్ అవుతుంది. సో ఏంటంటే యానిమల్లో గ్రోత్ సైన్ ఉంటుంది కదా, షెడ్డింగ్ అండ్ రెప్టైల్స్కి గ్రోత్ సైన్. ఎంత బాగా షెడ్ అయితే అంత బాగా గ్రో అవుతుంది అని చెప్పేసి యానిమల్. సో అట్లా ఇవి వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ యానిమల్స్. ఓ, నాన్ వెజ్ తినవు. సో దీనికన్నా ఏదైనా ప్యారెట్ చేసినా నో ప్రాబ్లం. ఏం కాదు. బట్ ఫ్రెండ్లీగా ఉంటే ఇవన్నీ డాగ్ లాగా అలవాటు అయిపోతుంది. అవునా? కిందకు వచ్చేస్తుంది. స్కిన్ ఎందుకని పైకి అలా వచ్చేసింది? ఇది షెడ్డింగ్ అవుతుందండి. సో అది పెరిగే కొన్ని ఏంటంటే ఓల్డ్ స్కిన్ అనేది వదిలేస్తాయి ఇట్లా. ఓకే. స్నేక్ కోసం వదులుతుంది అంటారు పాము, అట్లా ఇది కూడా ఇలా వదిలేస్తుంది. ఓకే. ఓకే. వీటికి ఫుడ్ ఏముంటుంది? వీటికి మేము ఫుడ్ ఒక స్కెడ్యూల్ ఫాలో అవుతాము. లైక్ మండే వచ్చేసి మేము కొత్తిమీర పెడతాము, ట్యూస్డే వచ్చేసి మేము పంప్కిన్ పెడతాము, వెనస్డే వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ పెడతాము, దాని తర్వాత ఫ్రూట్స్ పెడతాము, దాని తర్వాత కొన్ని బనానాస్ పెడతాము, దాని తర్వాత నెక్స్ట్ డే ఫ్రూట్స్, నార్మల్ ఫ్రూట్స్ తర్వాత మళ్ళీ మిక్స్డ్ వెజిటేబుల్స్ వస్తాం. అట్లా వీక్లీ షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఫాలో అవుతాం. ఆ షెడ్యూల్లో ఫాలో అవుతాం. డైజెషన్ ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది వీటికి? డైజెషన్ ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. ఇవి ఎలా ఏ టైంలో పిల్లల్ని ఎక్కువ పెడుతుంది ఇది? ఇవి సేమ్ అండి, ప్రతి రెప్టైల్ ఒకటే. ఏం కదా హైట్ నుంచి పడినవి? ఏం కావా? దీనికి ఆకలి అవుతుందా ఇప్పుడు పాపం? ఆకలి అవ్వట్లేదు అంటే తీసా కదా, దీనికి ఏంటంటే ఇంట్లో ఫ్రీగా వదిలేస్తాము మా ఇంట్లో. సో ఫ్రీ ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా అనుకుంటుంది. అది మీ ఇంటికి కూడా తీసుకెళ్తావు? ఇది అది నా పర్సనల్ పెట్టండి. ఓకే. నార్మల్గా ఉన్న టెంపరేచర్లో ఉంటుంది, రూమ్ టెంపరేచర్లో ఉంటుంది. మినిమం వింటర్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మనము హీట్ ల్యాంప్స్ అనేది పెట్టాలి. సో ఏంటంటే వీటికి బాడీ రెగ్యులేషన్ కోసము, డైజెషన్ కోసము హీట్ సోర్స్ కావాలి. రెప్టైల్స్కి వచ్చేసరికి ఏంటంటే అండి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఇవి. సో మనం వామ్ బ్లడెడ్ యానిమల్స్, హ్యూమన్స్ కానీ మ్యామల్స్ ఏదైనా. రెప్టైల్స్కి వచ్చేసరికి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. సో ఈ బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా, అవి రెగ్యులేట్ చేసుకోలేవు. ఓకే. సో ఎక్స్టర్నల్ సోర్స్గా మనం హీట్ ల్యాంప్స్ పెడతాం. అందుకే మా రెప్టైల్ సెక్షన్ ప్రతి దాంట్లో హీట్ ల్యాంప్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో. ఓకే. ఓకే. ఓన్లీ వీటి వరకే? ఓన్లీ రెప్టైల్స్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఎన్క్లోజర్స్ వీటికి స్పెషల్గా కావాలంటే మీరు రెడీ చేసి ఇస్తారా? కస్టమైజ్ ఎన్క్లోజర్ ఉంటుంది. దానికి సైజ్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళు తీసుకున్న యానిమల్స్ బట్టి కస్టమైజ్ చేస్తాము ఎన్క్లోజర్స్ని. సో కాస్ట్ అయితే రీజనబుల్? ఇవి కూడా కాస్ట్ రీజనబుల్ ఉంటుందండి. కానీ ఒక్కటి చెప్పాలి ఏమనుకుంటే, ఇది ఎంత రీజనబుల్ అయినా సరే దిస్ ఇస్ నాట్ ఫర్ అ బిగినర్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం రెప్టైల్ హాబీకి వస్తున్నారనుకోండి, ఈ పెట్టి తీసుకొని మేము సజెస్ట్ చేయము. సో ఎందుకంటే అండి ఇది చిన్న యానిమల్ కాదు, ఇది పుట్టినప్పుడు అరౌండ్ 8 inches ఉంటుంది. మేము పిల్లని కూడా చూపిస్తాము. తొండ మేము ఇందాక చెప్పాము కదా 2 కలర్స్ ఉంటాయని, దీనికి పైన రెడ్ ఉంది, కింద గ్రీన్ ఉంది. అవునవును. ఫస్ట్ ఇది కొనుక్కోవాలా? ఫస్ట్ అంటే ఈ సైజ్ ఇస్తాం జనరల్గా. ఓకే. సో ఈ సైజ్ చూసి తీసుకుందాం అనుకొని మాత్రం అనుకోమాకండి, ఎందుకంటే ఈ సైజు దీనికి 2x అయింది. ఓకే. దీనికి 3 times, దీనికి 2 times అయింది ఈ సైజు. ఓ ఇది ఓకే. ఇది ఇప్పుడు ఏ సైజ్ అయితే ఉందో అది మ్యాక్సిమం సైజ్ కాదు, ఇది అరౌండ్ 6 to 7 feet దాకా వెళ్ళిపోతాయి ఇంకా. ఓకే. సో ఏంటంటే ఇది పెరిగి కొంత ఎన్క్లోజర్ సైజ్ పెంచుతా రావాలి. ప్లస్ మనం తీసుకున్న తర్వాత దీన్ని టేమ్ చేయకపోతే మాత్రము రెగ్యులర్గా ఖచ్చితంగా కరుస్తుంది యానిమల్. ఇది కరిచిద్ది. ఓకే. అందుకు తీసుకున్న తర్వాత మనం రెగ్యులర్ హ్యాండ్లింగ్ చేయాలి వీటిని. రెగ్యులర్ మన చేతితో ఫుడ్ ఇచ్చి మనం అలవాటు అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇందులో కొన్ని వైల్డ్ కూడా ఉంటాయి, అంటే ఫ్రెండ్లీ కావనివి.
సో అవి ఏంటంటే ఖర్చుని అని కొన్ని ఫార్స్ స్టిచెస్ పడతాయి. దాని షార్ప్గా ఉంటాయి టీత్. ఏదో షార్ప్ ఉంటాయి టీత్. దీనికి కూడా ఎంత వెచ్చేరైనా అయినా సరే టీత్ చాలా షార్ప్ ఉంటాయి వీటికి. ఓకే. సో ఇవన్నీ కూడా అంతేనా? అవన్నీ అంతే అండి. సో అందుకే ఆ చిన్న పిల్లలు చూసి మాత్రము తీసుకోమాకండి. ఫస్ట్ దాని మీద హోంవర్క్ చేయండి. ఏదైనా మాకు కాల్ చేసినా మేము చెప్తాం వాటి గురించి, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్ డీటెయిల్లీ. అయినా పర్లేదు తీసుకుంటా అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఫర్దర్. ఓకే. ఎందుకంటే చిన్నగా చూసిన తర్వాత పెద్దదాన్ని లైక్ అబాండన్ చేయలేము కదండి. ఇప్పుడు చిన్నపిల్ల చూసి తీసుకున్న తర్వాత పెద్దగా అయ్యేసరికి అంత పెద్దగా అయితే మనం పెంచలేకపోవచ్చు. ఆ కేజ్ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వకపోవచ్చు. అలా అని చెప్పేసి మనం దీన్ని బయటకు వదలకూడదు. ఎప్పుడైనా ఖర్చు అయిందో? లేదండి, లేదు. ఈవెన్ దో స్నేక్స్ కూడా మీరు అది రెడీ చేసి ఇస్తారా? ప్రతి యానిమల్కి వీల్ గివ్ అ కస్టమైజ్డ్ ఎన్క్లోజర్. ఓకే, ఇస్తుంటారు ఇప్పుడు రెగ్యులర్గా. ఎక్కువ ఇలాంటి పెట్ షాప్స్ కూడా తక్కువ ఉంటాయి, రేర్ ఉంటాయి హైదరాబాద్లో. సో దట్టు మీరు కూడా చాలా రేర్గా తెప్పిస్తారని విన్నా. కస్టమైజ్డ్ ఏది కావాలో అది తెప్పిస్తారు. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వీల్ డిజైన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే నీడ్. ఫస్ట్ అంటే వాళ్ళు ఏ యానిమల్ తీసుకుంటున్నారో అది చూస్తాము. దాన్ని బట్టి మేము మోడల్స్ చెప్తాం వాళ్ళకి, ఈ మోడల్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పేసి. ఆ మోడల్స్ చెప్పిన తర్వాత బాగా గారాబం చేసావు దీన్ని నువ్వు. ఆ మోడల్స్ చెప్పిన తర్వాత మేము ఇస్తాం. ఇప్పుడు ఏం కావాలంటే దానికి? ఏం లేదు, ఇదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి తలపైన కూర్చునే అలవాటు ఉంది. లవర్ కావాలంట? తలపైన హెడ్ పైన ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చేయబెడతారు అది. అవునా? ఓకే. సో అట్లా దానికి ఇది యాక్చువల్గా మా సిస్టర్ కోసం తీసుకొచ్చింది ఇది. మా సిస్టర్కి ఏంటంటే పెట్ బ్లూ కలర్లో కావాలి, నాకు బ్లూ కలర్లో కావాలి, బ్లూ కలర్లో కావాలి అని చెప్పి తెప్పించుకుంది. దీని పేరేంటి? డెస్టినీ. డెస్టినీ. ఓకే, సూపర్ సూపర్. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క కలర్ది ఒక్కొక్క జాతి అంతే కదా? జాతి ఒకటి, మ్యూటేషన్ డిఫరెంట్. ఓకే. ఇంకేమన్నాయి కొత్తగా మన దగ్గర? ఇందులోనే ఇప్పుడు బిగినర్ కోసం కూడా లిజర్డ్ స్పీషీస్లో కూడా ఇంకోటి ఉంది మా దగ్గర, బియర్డెడ్ డ్రాగన్ అంటారు దాన్ని. ఓకే. అది అరౌండ్ ఆస్ట్రేలియా స్పీషీస్. అవి ఇది సౌత్ అమెరికన్ స్పీషీస్. బియర్డెడ్ డ్రాగన్ వచ్చి సైజ్ చిన్నగా ఉంటుంది, ఈజీలీ హ్యాండిల్బుల్, నెయిల్స్ ఎక్కువ ఉండవు, లెంత్ ఎక్కువ ఉండదు, కానీ ఆమ్నివరస్. ఫుడ్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. సో అవి చూపిస్తాను. సో ఇవేదో కొత్తగా డిఫరెంట్గా మళ్ళీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇందాకే చెప్పాడు 4-5 days పడతాయి అని. దాన్ని చూసి భయం వేసింది. సో ఇది ఫీమేల్ అంటే ఇది ఏమంది కాబట్టి పట్టుకున్నాను. సో ఇదేంటి స్పెషాలిటీ? ఇది బియర్డెడ్ డ్రాగన్ అండి. ఓకే. సో ఎగ్జాటిక్ పెట్ కావాలి, అదిగో లిజర్డ్ టైప్లో కావాలి అనుకున్న వాళ్ళకి వీల్ సజెస్ట్ దీస్. ఎందుకంటే స్నేక్ ఏంటంటే అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉండదు, బట్ వీటికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అవునా? ఈ మనల్ని గుర్తుపడతాయి, మన వోకల్ వాయిస్ కి రెస్పాండ్ అయితే, పిలిస్తే పలికి వస్తాయి ఇవి. ఓకే. మొత్తం డాగ్ లాగా బిహేవ్ చేస్తాయి ఇవి, లిజర్డ్ స్పీషీస్. అందుకే డెస్టినీ కూడా లైక్ నేను దగ్గర రాగానే వచ్చేస్తుంది నా దగ్గరికి అట్లా. వీటి నేమ్ ఏంటి? ఇది బియర్డెడ్ డ్రాగన్. ఓకే. సో ఇవేంటంటే ఆస్ట్రేలియన్ స్పీషీస్. సో బేసిక్గా చాలా మంది బియర్డెడ్ డ్రాగన్స్ తీసుకున్న వాళ్ళు బేసిక్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే దీని ఎన్క్లోజర్లో ఒక పెద్ద వాటర్ డిష్ అనేది పెట్టేస్తున్నారు. సో ఇది డెజర్ట్ స్పీషీస్, ఇంచుమించు డెజర్ట్ స్పీషీస్ దగ్గర ఉండే యానిమల్. ఇది సెమీ డెజర్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఎన్క్లోజర్లో వాటర్ పెడితే ఏమైందంటే హ్యూమిడిటీ పెరిగి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటికి. అయ్యో. ఓకే. అది బేసిక్గా ఏ పెట్ షాప్స్లో చెప్పరు. ఎక్కువ పెట్టండి, ఒక చిన్న వాటర్ డిష్ పెట్టేసి ఒక ఫుడ్ పెట్టేసి అయిపోతుంది అంటారు. బట్ నేను వీటికి పెట్టుకోవాలి వాటర్ డిష్. వీటికి మనం రోజుకి 3 to 4 times, అట్లీస్ట్ 5 times ఏం చేస్తామంటే వాటర్ గన్తో స్ప్రే ఇవ్వాలి. ఓకే. వీటికి పైన జస్ట్ ఫేస్ పైన, బాడీ పైన. ఓకే. దాని తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక టబ్లో వాటర్ తీసుకొని వీటిని ఆ టబ్లో వేసి సోకింగ్ ఇవ్వాలి. సో అప్పుడు ఇవి హెల్తీగా ఉంటాయి. ఓకే. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ కాస్ట్ స్టార్టింగ్ అరౌండ్ 25,000 స్టార్టింగ్ ఉంటుంది. సెట్ బేబీ ఒకటి, ఓన్లీ ఒక బేబీ. ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటే మేల్ కూడా తీసుకోవాలా? అట్లేం ఉండదండి. ఏంటంటే మనం వీటితో టైం స్పెండ్ చేయాలి అంతే. సో రెప్టైల్స్ అంత ఎమోషనల్ అటాచ్ ఉండదు ఒక మేట్కి. ఇప్పుడు డాగ్స్ అనుకోండి, ఒకసారి ఏదైనా బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది వేరే డాగ్కి, విడదీసి ఉండలేవు. ఈ అలా కాదు, ఈ సింగిల్గా తీసుకోవచ్చు, లేదా పేరు తీసుకున్న ప్రాబ్లం ఉండదు వీటిల్లో. ఓకే. ఏం పేరు చెప్పారు వీటిది? బియర్డెడ్ డ్రాగన్. సో బియర్డెడ్ డ్రాగన్. సో ఇది బేసికల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మనుషులను కూడా గుర్తుపడుతుంది, అండ్ ఎమోషనల్ టచ్ ఎక్కువ ఉంటుంది మనుషులతో వీటికి అని చెప్పారు. వీటి కాస్ట్ కూడా అరౌండ్ చాలా తక్కువే చెప్పారు. బట్ ఫీమేల్ ఎక్కువ పుచ్చుకోరు కదా కింద? అట్లేం ఉండదండి.
ఫీమేల్ ఇదేంటంటే ఒక హై అండ్ మ్యూటేషన్ ఇది. ఓకే ఇది నార్మల్ బేసిక్లో, ఓకే ఇది మ్యూటేషన్. ఎందుకంటే దీని స్కిన్ చూసాను కొంచెం స్మూత్ స్కిన్ ఉంటుంది, ఓకే రఫ్గా ఉండదు, ముళ్ళులాగా ఉండదు. ఓకే దీని స్కిన్ వచ్చేసి కొంచెం రఫ్గా ముళ్ళు ఉంటుంది. దీన్ని లెదర్ బ్యాక్ అంటారు. ఇది లెదర్ బ్యాక్ పాసిబుల్ అన్నారు. ఓకే ఇది నార్మల్ స్కేల్ సన్ బర్స్ట్ టాంజరిన్ అంటారు దీన్ని. వీటికి కూడా ఫుడ్ నార్మల్నా వాటిలాగే? వాటిలాగే సేమ్ డైట్ ఫాలో అవుతాయి వెజిటేబుల్స్లో. ఇంకా నాన్ వెజ్కి వచ్చేసరికి వీటికి ఇన్సెక్ట్స్ పెట్టాలి మనము. సూపర్ వర్మ్స్ అని ఉంటాయి, దాని తర్వాత కాక్రోచ్లోనే స్పెసిఫిక్ స్పీషీస్ ఉంటాయి, డూబియా రోచెస్ అని చెప్పేసి అవి ఉంటాయి, అవి పెట్టాలి మనం. అవి పెట్టచ్చు. సూపర్. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర చూడాల్సినవి అండ్ రకరకాల ఐటమ్స్. ఇక దీన్ని ఒకసారి ఆ మేల్ దగ్గర పంపించండి, ఫీల్ అవుతుంది. దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎలా ఎగ్స్ పెడతాయా? Eggs పెడతాయి. ఇవి కూడా ఎగ్స్. దీనిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే బ్రీడింగ్ సీజన్ వస్తుంది కదా, బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మేల్ ఉంటుంది కదా, మేల్ ఫీమేల్ చూడగానే కింద ఒక డార్క్ బ్లాక్ కలర్ బియర్డ్ లాగా అపియర్ అయ్యేది. అందుకే దాన్ని అది కొంచెం ఇలా ముందుకు వచ్చేసరికి కొంచెం ఇంతకుముందు పాత సినిమాల్లో కానీ దీంట్లో డ్రాగన్ చూపించగానే మనకు ఒక వర్చువల్ ఇమాజినేషన్ ఏమొస్తుంది, ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసుకుని ఉంటుంది కదా డ్రాగన్, అట్లా ఈ మేల్స్ కూడా మేల్ ఓపెన్ చేస్తుంది. ఓకే ఓకే. సో దానికోసం సైడ్ హోల్స్ వచ్చాయి ఎందుకని దీనికి? ఇయర్స్ అండి ఇవి. ఇయర్స్ అవి? ఓకే. ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ ఇయర్స్. ఓకే. నోస్ ముందు, మూస్. ఓకే. ఐస్, లెగ్స్. సూపర్. సో కాస్ట్ కూడా తక్కువే ఇవి కంపేర్ టు వాటితో కంపేర్ చేస్తే. ఇవైతే ఇంట్లో పెంచుకోవచ్చు మనం. బిగినర్ పెట్టండి, ఎవరైనా పెంచుకోవచ్చు దీనికి. సూపర్. ఇంకేమున్నాయి మన దగ్గర ఐటమ్స్ మంచిగా? హెడ్ జాగ్స్ ఉన్నాయి, దాని తర్వాత షుగర్ గ్లైడర్స్ ఉన్నాయి, చూపిస్తాను. యా. సో మీరు డిఫరెంట్ అని చెప్పారు, ఇదేనా? బట్ దీనిపైన చాలా షార్ప్గా ఉన్నాయి, ఏంటది? వీటిని క్విల్స్ అంటారు ఈ పైనవి. ఓకే. బేసిక్లీ ఇది హెడ్ జాగ్. సో ఇది సౌత్ ఆఫ్రికన్ స్పీషీస్. ఓకే. పిగ్మీ హెడ్ జాగ్ అంటారు దీన్ని. పిగ్మీ హెడ్ జాగ్. పిగ్మీ హెడ్ జాగ్. పిగ్మీ హెడ్ జాగ్ అంటే సైజ్ ఎక్కువ పెరగదు. ఇవన్నీ ముళ్ళులా? అవి ముళ్ళులు చాలా షార్ప్ ఉన్నాయి. ఇదేంటంటే హెడ్ జాక్ వచ్చేసి డిఫెన్సివ్ మెకానిజం ఏదైతే ఉందో అది ఇది. ఓకే. సో ఎప్పుడైనా భయపడినా, ఎప్పుడైనా థ్రెట్ అనిపించినా సరే ఈ ముళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఇలా బయటకు ఓపెన్ చేస్తాయి. అది అంటుంది చూసారా? ఓ ఇలా పైకి ఓపెన్ చేస్తాయి, ఇట్లా పుష్ చేస్తాయి. ఓకే. పుష్ చేసి ఒక బాల్ లాగా రౌండ్ అయిపోతాయి ఇవి. సో దట్ ఏ ప్రెడియేటర్ కానీ ఎవరు దీన్ని ఏం చేయకుండా. బట్ వన్స్ ఇది అలవాటు అయిపోయింది ఒక ఓనర్కి అంటే ఇది అసలు ఓపెన్ చేయదు, మనం చేతిలో పట్టుకొని ఆడిస్తారు దీన్ని. ఓకే. ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి, ఇవన్నీ వెనకాల కానీ వస్తుంది, ఇలా మొత్తం ఇలా స్లాంట్ అయిపోతాయి. ఇలా చేతిలో పట్టుకొని తీసినా ఏమన్నది. ఓకే. ఇప్పుడు ఒకసారి వస్తుందా? ఇది ఎంత ఉంటుంది కాస్ట్ అరౌండ్? బేసిక్గా మార్కెట్లో అరౌండ్ 20,000 దాకా ఉంది, 20 to 25 కాస్ట్ ఉందా ఇది పేర్. ఓకే. బట్ మేము వచ్చేసి లైక్ మా దగ్గర బ్రీడ్ అయింది, మా దగ్గర ఉంది కాబట్టి వీఆర్ గివింగ్ దిస్ ఫర్ అరౌండ్ 15,000 to 18,000 పేరు ఇచ్చేస్తాం. ఫుడ్ ఏముంటుంది వీటికి? ఫుడ్ వీటికి ఏంటంటే మనం బేసిక్గా క్యాట్ ఫుడ్ పెడతాము. క్యాట్ ఫుడ్తో పాటు మనము సూపర్ వర్మ్స్ ఇంకా రోచెస్ ఇన్సెక్ట్స్ ఇస్తాము. దాని తర్వాత చికెన్ పెడతాము బాయిల్ చేసి, చికెన్ లివర్ పెడతాము, ఫిష్ పెడతాము, అన్నీ తింటాయి. సో బేసిక్గా క్యాట్ ఫుడ్ మీద డైట్లో ఉంచుతాము. వీటికి ఎలాంటి ఎన్క్లోజర్స్ ఉండాలి, టెంపరేచర్ కానీ? సో టెంపరేచర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఒకటి ఉంటే సరిపోద్దండి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా వీటికి కావాల్సింది ఏంటంటే హైడింగ్ స్పాట్. ఓకే. సో ఇది నాక్టర్నల్ యానిమల్ అంటారు, అంటే పొద్దునంతా పనుకొని నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి. ఓకే. భయపడుతుంది కదా, అంటే కొత్త మనుషులు చూస్తుంది కదా దానికి. ఐస్ ఎక్కడ ఉన్నాయి దీనికి? ఈ కింద అవి నోస్ కదా, నోస్ పైన ఉన్నాయి కొంచెం, దాంట్లో నుంచి నన్ను చూస్తుంది. అది నేను పట్టుకుంటానే, ముళ్ళు ఉన్నాయి నీకు. అదిగో నన్ను పట్టుకోకుండా ఇంకా అలా ఎవరు పట్టుకోండి. ఒకసారి అలవాటు అయితే మాత్రం నిదానంగా చేతి మీద తీసుకుంటే వచ్చేస్తుంది, ఒక బాల్ లాగా అయిపోతుంది. సూపర్. సో ఇంకా వెరైటీ ఆఫ్ ఇంకా తెప్పిస్తూనే ఉంటారు ఎప్పుడు. షుగర్ గ్లైడర్ ఒకటి ఉంది. ఓకే. ఏంటంటే మార్సుపియల్కి మనకి ఫ్లయింగ్ స్క్విరెల్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో మనము ఇలా పెట్టగానే ఒక స్క్విరెల్ లాంటి ఎగురుకుంటూ చేతి మీద కూర్చుంటుంది, అవి కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఒక వెటర్నరీ డాక్టర్ చదువుతూ ఇవన్నీ ఇంట్రెస్ట్ అయితే పెంచుతున్నా? అంతేనండి, అంతే. వీటి మీద ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటారు. వీటి గురించి లైక్ స్టడీ నేను చాలా సెమినార్స్ అటెండ్ అయ్యాను, వాటి గురించి నేర్చుకున్నాను. తీసుకొచ్చే ఏంటంటే లైక్ ఐ డూ మై కంప్లీట్ హోంవర్క్.
వాళ్ళు ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి, ఎలా పెట్టుకోవాలి అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు తీసుకొస్తాను నేను. సో ఒకసారి మీ స్టోర్ లోపల కూడా చూద్దామా ఇంకా ఏమేమి ఉన్నాయో. Yeah, sure. యూజువల్గా అన్ని చోట్ల ఉండే అనుకుంటున్నాను, బట్ ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఓ, ఇదేంటి స్పెషల్గా ఉంది? ఇదేంటంటే షుగర్ గ్లైడర్ అంటారండి. ఓకే. ఓ మై గాడ్. సో ఇదేంటంటే జనరలీ ఇప్పుడు చాలా మందికి ఇండియాలో ఏంటంటే బేసిక్లో మన ఏపీ కానీ తెలంగాణలో ఏంటంటే స్క్విరెల్స్ పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఓకే. రైట్, కానీ స్క్విరెల్ పెంచుకుంటాం వచ్చేసి ఇల్లీగల్ కదా. సో స్క్విరెల్ లాంటిది రీప్లేస్మెంట్గా ఇది ఉంటుంది షుగర్ గ్లైడర్. ఓకే. సేమ్ స్క్విరెల్ లాగే ఉంటుంది, బిహేవియర్ స్క్విరెల్ లాగే ఉంటుంది. సైజ్ ఎంత? సైజ్ సేమ్, ఇది మాక్సిమం, ఇది కంప్లీట్లీ అడల్ట్. ఇది ఇంకోటి ఏంటంటే ఇవి గ్లైడ్ చేస్తాయి, అంటే ఎగురుతాయి. ఒక ప్లేస్ నుంచి మన మీదకి ఎగురుకుంటూ వస్తాయి ఇవి. ఓకే, అదేనా ఇది? ఓకే. మీరు ఫుడ్ అయ్యగానే టక్కలు పట్టేసింది. ఏం పెడతారు ఫుడ్ దీనికి? దీనికి బేసిక్గా మనం ఇచ్చేది సెర్లాక్ ఇస్తాము. ఎవ్రీడే నైట్ సెర్లాక్ ఇస్తాము. సెర్లాక్తో పాటు ఇవన్నీ ఇస్తాము. దీనికి వర్మ్స్ కానీ అందులో కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇస్తాము. దాన్ని డైట్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా వర్మ్స్ ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇస్తాము. నాన్ వెజ్? ఆమ్నివరస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కదా. ఇప్పుడైతే నాన్ వెజ్ తింటా. ఇప్పుడైతే నాన్ వెజ్ తింటుంది. నాన్ వెజ్ కాబట్టి కుమ్మేస్తుంది. ఫస్ట్ వచ్చినప్పుడు భయపడ్డది, నాన్ వెజ్ వచ్చేసరికి యాక్టివ్ అయిపోయింది. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది? ఇది మేము పేర్ 25కి ఇచ్చేస్తామండి. పేర్ 25? పేర్ 25,000 బేబీస్. ఇది కంప్లీట్లీ అడల్ట్. ఇది ఈ అడల్ట్ వచ్చేసి అరౌండ్ 18,000 to 20,000 ఈచ్ పడుద్ది. కానీ బేబీస్ వచ్చేసరికి మీకు పేర్ 25 దాకా వచ్చేస్తుంది ఇది. ఓకే. దీనికి రూమ్ టెంపరేచర్ అంతా సేమ్ రూమ్ టెంపరేచర్. కానీ ఏంటంటే మనం బేసిక్గా పాయింట్స్ పెట్టి దీని కేజీ ఎప్పుడైనా లాక్ చేసుకునే ఉంచుకోవాలి. సో ఎందుకంటే చాలా తెలివిగల యానిమల్స్ ఇవి. వీటిలంతరికి ఇది డోర్ ఓపెన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తాయి. మనం డోర్ ఓపెన్ చేస్తేనా ఇవి? అదే ఓపెన్ చేసుకుంటే దాని కేజ్ లాక్ ఏదైతే ఉందో లాక్ చేయకుండా జస్ట్ డోర్ వచ్చామనుకోండి, దాని డోర్ అది ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తాయి. డోర్ వేసి ఓపెన్ చేస్తాయి. ఓ మై గాడ్. దాని కేజ్ డోర్ ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని ఒక కేజ్లో పెడతాము. ఆ కేజ్కి మనం లాక్ చేయలేదు అనుకోండి, దాని చేతితో ఆ డోర్ని తోసి పైకి తోసి బయటకు వస్తాయి ఇది. ఓకే. అంత క్లవర్గా ఉండే యానిమల్స్ అనమాట ఇవన్నీ. ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవంతా? ఇది ఫ్రెండ్లీగానే ఉంటాయండి. ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ పెట్టావు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంది. సూపర్. ఎస్, ఒకసారి స్టోర్ లోపల చూద్దాం. ఇంకా స్టోర్ లోపల మనోడు ఇంకా ఎలాంటి మంచి మంచి పెట్స్ ఉంచాడు. సో ఒకసారి నాకు చెప్తావా పెట్స్ గురించి? సో ఇది జనరల్గా ఇది బేసిక్ ఎన్క్లోజర్ మేము ఇచ్చేది. ఓకే ఓకే ఓకే. ఇందులో స్నేక్ పెట్టాం, పైన హెడ్ జాక్స్ ఉంటాయి. ఓకే ఓకే. కింద ప్రస్తుతం ఎంటీగా మేము ప్లాన్ చేస్తామండి, ఏదైనా వేరేది పెడదామండి. ఇవన్నీ ఫిష్లా? ఇవన్నీ ఫిష్. ఇందులో ఇది మాన్స్టర్ ఫిష్. ఇది ఓకే. ఇది పిల్ల. ఓకే. ఇది అరౌండ్ 5 to 6 feet వరకు వెళ్ళిపోతుంది. ఓకే. ఇవన్నీ ఫిష్లే ఇంకా డిఫరెంట్ ఫిష్. ఈ ఫ్లోరాన్స్, ఇందులో టెట్రాస్ ఉన్నాయి, కొరిడోరా ఉన్నాయి. ఇవన్నీ సైజ్ వచ్చేస్తాయి కదా? సైజ్ వస్తాయి. సైజ్ వచ్చిన తర్వాత అమ్ముతారు మీరు? లేదు, ఇప్పుడే ఇచ్చేస్తాము. ఇప్పుడే ఇచ్చేస్తారు. ఓకే. సో వీటికి కంప్లీట్గా నార్మల్ ఫుడ్డే కదా ఇంకా? ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ ఆల్గే ఉంది కదా, ఆల్గే చూసి ఏం చేస్తారంటే ట్యాంక్ బాగాలేదు అలా అనుకుంటారు. బట్ ఏంటంటే ఈ ఆల్గేని రెడ్ ఆల్గే అంటాము. ఓకే. రెడ్ ఆల్గే వచ్చినప్పుడు ట్యాంక్ చూస్తానికి బాగోదు, కానీ ఫిషెస్కి చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే. సో రెడ్ ఆల్గే వచ్చిన ట్యాంక్ మేము ఎక్కువగా ఆల్గేని తీసేయడానికి ట్రై చేయము. ఓకే. దండ్ ఆఫ్ ద ఫిష్ హెల్తీగా ఉంటుంది కదండి. ఓకే. అట్లా ఉంచేస్తాం దాన్ని. సూపర్. మొత్తం అక్వేరియం అంతా ఇంట్లోనే ఉంది. సో ఇవన్నీ ఫిష్లు నేను చూశాను ఆల్రెడీ. ఇందులో ఇది ఎగ్జాటిక్ ఫిష్, బబులై గోల్డ్ ఫిష్ అంటారు. ఓకే. దీని ఐస్ పక్కన 2 బబుల్స్ లాగా వస్తాయి. ఓహో. ఇక్కడ ఉన్నాయి కదా. ఇంట్లో పెంచుకునే మంచిగా ఫిష్లు ఏం పెంచుకుంటారు ఎక్కువ ఇంట్లో లైక్ చేసేవాళ్ళు? అంటే అట్లే ఉందండి. కొందరికి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్ ఫిష్ వెరైటీ అంటే ఇస్తాము. వీ సజెస్ట్ దెమ్ గోల్డ్ ఫిష్ కానీ ఎనీ సాఫ్ట్ ఫిష్ వెరైటీ. కొందరికి అంటే మాన్స్టర్ ట్యాంక్ అనేది ఇస్తాము. ఏంటంటే ఫిష్ ఎలా ఉండాలంటే ఒకటి వేస్తే ఆ ఫిష్ గోల్డ్ ఫిష్ ఆ ఫిష్లో వేస్తామనుకోండి, గోల్డ్ ఫిష్ తినేస్తుంది. ఓకే. ఇప్పుడు అది మా మాన్స్టర్ ట్యాంక్ ఉంది అక్కడ. మాన్స్టర్ వైల్డ్ వెరైటీస్. కొందరికి సోలోగా ఒకటే ఫిష్ పెంచుకోవాలి ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. గోల్డ్ ఫిష్ మంచిది అలానే ఉంది. గోల్డ్ ఫిష్ మంచిది స్పెసిఫిక్ ఏమో అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్. అన్ని డిఫరెంట్ ఇష్టం వాళ్ళు. సూపర్. ఇవన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇవన్నీ బెటా అంటారు. ఓకే. బేసిక్లీ ఏంటంటే ఫైటర్ ఫిష్ అంటారు కదా, సో అది ఒకే స్పీషీస్ 2 ఒకే దాంట్లో చిన్న ట్యాంక్లో ఉంటే మాత్రం కొట్టుకుంటాయి. సో ట్యాంక్ సైజ్ పెద్దగా ఉండి 2 ఒకే దాంట్లో వేస్తే అప్పుడు కామ్గానే ఉంటాయి, ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ఇవన్నీ ఫుడ్ అనమాట.
అవన్నీ ఫుడ్. ఓకే, ఇవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు అంతా. సూపర్. ఇంకా ప్యారెట్స్ ఇవన్నీ గ్రీన్ ప్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. అంటే ఇవి లూటినో వేరియేషన్, ఓకే అది గ్రీన్. ఓకే ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పైడ్లు అంటారు. ఓకే కిందది వచ్చేసి కొన్ని పైడ్స్ ఉన్నాయి, కొన్ని డామినెన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే అన్ని స్పాంగిల్స్, ఇంకోటి ఏంటంటే డిఎఫ్ డబుల్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఓకే ఓకే ఓకే. ఎంత ఉంటాయి సెట్ విత్ ప్యారెట్స్? అంటే ప్యారెట్ అంటే మ్యూటేషన్ బట్టి మారుతూ ఉంటుంది అంతే. సూపర్. ఇందులో ఉన్నది హై అండ్ మ్యూటేషన్. దీనిపైన వింగ్ ఉంది కదా. సో ఓవరాల్గా మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ చిన్న మంకీస్ ఉంటాయి చూసారా? అవునవును, హ్యాండ్ మంకీస్, పాకెట్ మంకీస్. పాకెట్ మంకీస్ అవి యాక్చువల్గా ఇంకో 1.5 వీక్లో వస్తున్నాయి. అవి నాకు చాలా ఇష్టం. అవి యాక్చువల్ మా దగ్గర ఇంతకు ముందు ఉండేవి, అవి మెర్మోసెట్ మంకీస్ అంటారు. అవునవును. దాంట్లో ఒక 4 to 5 వేరియంట్స్ ఉంటాయి. ఓకే ఇంతకు ముందు మా దగ్గర కాటన్ ఇయర్ ఉంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 వీక్లో క్లయింట్ కోసం తెప్పిస్తున్నాం మాకు కూడా. ఓకే ఓకే. ఎన్ని వస్తున్నాయి మొత్తం? అవి మొత్తం మీ ప్రస్తుతంకి అయితే 3 వస్తున్నాయి. 3 వస్తున్నాయి. అవి వచ్చిన రోజు చెప్పండి, తప్పకుండా వస్తాను. నాకు కావాలి అది. షూర్. సో ఇది స్పెషల్గా మన ఊరి దగ్గర అన్ని పెట్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్నేక్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ఫిష్ అండ్ డాగ్స్ అది కామన్ కాబట్టి మీకు తెలిసిందే. బట్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది అయితే ఇక్కడ స్నేక్స్ బాగా నచ్చాయి. అండ్ బాల్ పైథాన్స్ గురించి బాగా చెప్పారు. అట్ ది సేమ్ టైం దాని నేమ్ ఏం పెట్టారు? డెస్టినీ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. బట్ డెస్టినీ బిఫోర్ ఇంట్లో ఏం పెంచుకోవచ్చో క్లియర్గా చూపించారు, ఒక ఫీమేల్ మెయిల్ కూడా. అండ్ ఎవరైనా పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కునే అనుకునే వాళ్ళు మీకు కింద స్క్రోల్ అవుతుంది ఒక నెంబరు, దానికి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా ఆల్రెడీ అతను వెటర్నరీ చదువుతున్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు గైడ్ చేయగలరు. అండ్ ఫస్ట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మీకు అలవాటు అయ్యే వరకు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఎన్క్లోజర్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా గైడ్ చేశారు అయినా. అండ్ మీరు కొన్న తర్వాత కూడా మీకు అది బాగా క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు దాంతో ఎలా మూవ్ అవ్వాలో కూడా దీన్ని కాంటాక్ట్ అయితే అని చెప్తారు. సో ఏది కావాలన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా మనోడు అన్నీ అరేంజ్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. సో నేను కూడా ఇప్పుడు ఒక సెట్ తీసుకెళ్తున్నాను అనమాట. సో ఐ కాంట్ వెయిట్. ఏదో ఒకటి నేను పెంచుకోవాలనిపిస్తుంది, అడాప్ట్ చేసుకోవాలనిపిస్తుంది మీ దగ్గర నుంచి. ఏమి ఇస్తావు నాకు? పైథాన్ ఇస్తావా? అది రాదండి, అది వెళ్ళొద్దు. మీ మాయ పైథాన్ లేకపోతే బుల్లి పైథాన్ ఇస్తావా? తీసుకెళ్ళండి, ఏం చేస్తాం. సో బుల్లి పైథాన్ నేను తీసుకెళ్తున్నాను అనమాట. దాన్ని పెద్దదాన్ని చేసిన తర్వాత ఒక వీడియో చేస్తాం మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నీ ఇంట్రెస్ట్ అనేది చాలా బాగుంది. అంటే కమర్షియల్గా కాకుండా ఒక డాక్టర్గా చదువుతూ నీకు వీటి మీద మక్కువ ఉంది కాబట్టి సో చాలా లిమిటెడ్గా ఎవరికి కావాలో వాళ్ళకి తెప్పించి మంచిగా సో ఇస్తున్నావు. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్క్. అండ్ మోరోవర్ నువ్వు ఒక డాక్టర్ కాబట్టి యూ నో వెరీ వెల్ ఫుడ్ ఎలాంటిది పెట్టాలి, ఎలాంటి టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి, ఎలా క్లోజ్గా ఉండాలి, వాటిని ఎలా కేర్ చేయాలో చాలా బాగా చెప్పావు. డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.